తీయగా చల్లగా. అన్విత, హాయ్ అన్విత. హలో. నువ్వేం పాట పాడబోతున్నావు? నేను ఇప్పుడు పాడబోయే పాట సుందరి నీవు సుందరుడేను. తర్వాత చిత్రం మైకల్ మదన కామరాజు, సంగీతం ఇళయరాజా గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, రాసిన వారు రాజశ్రీ గారు. సరే, బాగా పాడతావా? పాడతాను. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం. సుందరి నీవు సుందరుడేను, సంగమమే ఒక యోగం. సుందరుడీవు సుందరి నేను, సంగమమే ఒక యోగం. సుందరుడేవో సుందరి నేను, సంగమమే ఒక యోగం. సుందరి నీవో సుందరుడేను, సంగమమే ఒక యోగం. చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం. సుందరి నీవు సుందరుడేను, సంగమమే ఒక యోగం. సుందరుడీవు సుందరి నేను, సంగమమే ఒక యోగం. అన్వి అన్నా నువ్వు? అన్విత. మరి నిన్ను అన్వి అని పిలుస్తారట ఇంట్లో? ఇంట్లో. ఇది ఇల్లే కదా, ఇది ఇల్లు కదా. ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అట్లాగే హాయిగా భయం లేకుండా ఉండాలి అని, అంతేగా. ఇది నీ ఇల్లు, అందుకనే నేను అన్విత అనకుండా అన్వి అంటున్నాను. నీకన్నా అబ్జెక్షనా? అన్వి అనొచ్చా? సరే, నువ్వు ఎలా పాడవు చెప్పనా? గాయని నీవు శ్రోతను నేను, వినడమే ఒక యోగం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్విత. ఎస్ సార్. అన్విత అంటే అర్థం ఏంటి? అన్వితము అంటే అన్వితుడు అంటే కూడుకున్నది,
మహిమాన్వితుడు అంటే మహిమను కలిగి ఉన్నవాడు, మహిమతో కూడుకున్నవాడు. అట్లాగే నువ్వేంటి తెలుసా, నీ పూర్తి పేరేంటి తెలుసా? మధురాన్విత. మధురమైన గొంతుతో ఒక మాధుర్యాన్ని కలిగి ఉన్నది, మాధుర్యంతో కూడుకున్న దానివి మధురాన్విత. నువ్వు బాగా పాడావు నాన్న, చాలా తీయగా పాడావు. సరేనా? థ్యాంక్ యూ సార్. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఎంత ఆనందాన్ని ఇస్తున్నారంటే మీరు. అన్విత, వన్ ఆఫ్ ది బెస్ట్ వాయిసెస్ నేను విన్నా నీ ఏజ్ గ్రూప్ పిల్లల్లో. నాన్న నీది ఎంత బాగుందో, నీ గొంతు మధురంగా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. మై గుడ్ లక్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు. నువ్వు రిడిల్స్, జోక్స్ అట్లాంటివి ఏం తెలియవు? ఉంది ఒకటి ఉంది. ఉందా? హాయ్, ఎలా? వై ఇస్ బీ కోల్డ్? వై ఇస్ బీ కోల్డ్? యా, బికాజ్ ఇట్స్ బిట్వీన్ ఏసీ. కరెక్ట్. అన్వి, వై ఈస్ బీ హాట్, వై ఈస్ బీ కోల్డ్ అని అడిగావు కదా. బికాస్ బిట్ ఈస్ ఇట్ బిట్వీన్ ఏసీ. వై ఈస్ బీ హాట్? బికాస్ ద ఏసీ ఇస్ ఆఫ్. ఆహా, వద్దా? వద్దా? ఇది నీ హైట్కి, నీ ఏజ్కి కాదు, నీ తెలివితేటలకి. నీకు అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్న. అన్నయ్య పేరేంటి? ఆయుష్మాన్. ఆయుష్మాన్. ఏం చేస్తున్నాడు ఆయుష్మాన్? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నాడు. నువ్వు ఆయుష్మాన్ అన్నయ్యని అల్లరి పడతావా? ఆడుకుంటాం. ఆడుకుంటే ఏం ఆడుకుంటారు? చాలా డిఫరెంట్ ఆటలు. డిఫరెంట్ ఆటలు అంటే ఏమిటి? పిల్లో ఫైట్. అది డిఫరెంటా? అవును. అంటే డిఫరెంట్ ఎలాగంటే తన్ని పిల్లో కవర్లో వేసి కొడతావు అనమాట? లేదు. మరి ఇంకేంటి డిఫరెంట్? అన్న చెప్తాడు ఒకటి. ఆయుష్మాన్. నమస్తే సార్. హాయ్ ఆయుష్మాన్. 9th స్టాండర్డ్ చదువుతున్నావా? ఓకే. డిఫరెంట్గా ఏం ఆడుకుంటారు మీరిద్దరు? ఆటల కంటే అల్లరి ఎక్కువ. చాలా డిఫరెంట్గా ఉంది మీరిద్దరు. భలే భలే డిఫరెంట్ రా ఆయుష్. నా వల్ల కావట్లేదు. ఇంత డిఫరెన్స్ నేను ఎప్పుడు నా లైఫ్లో చూసింది లేదు ఆయుష్మాన్. ఫెంటాస్టిక్. అయ్యో, మీరు ఎట్లా భరిస్తున్నారు ఇద్దరు పిల్లల్ని? ఇంత డిఫరెంట్ అయిన చిల్డ్రన్ని మీరు ఎట్లా భరిస్తున్నారు? నా వల్ల కావట్లేదు ఆయుష్. దయచేసి కూర్చొని ఆయన డిఫరెంట్గా కూర్చో. నువ్వు వెళ్ళు, డిఫరెంట్గా వెళ్ళు.